తప్పులు చేసే వరకు శ్రీకృష్ణుడు భరించాడు, అవునా కాదా? చరిత్రలో ఈ తుగ్లక్ 1000 తప్పులు చేశాడు. ఇంకా భరిస్తావా అని మిమ్మల్ని అడుగుతున్నా. భరించే శక్తి మీకుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ అందరికి ఓటుంది. వజ్రాయుధం 82 రోజులే కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఇప్పటి నుంచి ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలి. ఎక్కడికక్కడ ముందుకొచ్చి అహంకార విధ్వంస తుగ్లక్ పాలకుణ్ణి తరిమేయడానికి రా కదిలిరా కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఒక ఇంట్లో ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంటి పెద్ద సక్రమంగా లేకపోతే ఆ ఇల్లు బాగుపడుతుందా తమ్ముళ్ళు అని నేను అడుగుతున్నా. ఆ కొంపగా గుల్లైపోతుందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. కానీ ఒక సీఎం, ఒక పాలకుడు విధ్వంసకారుడైతే ఆ రాష్ట్రం ఏమవుతుందని అడుగుతున్నా. బలైపోయిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. నేడు రాష్ట్రంలో ఇదే జరిగింది. ఒకసారి చూడండి, నేను అడుగుతున్నా, ఇక్కడ ఏ రైతైనా బాగున్నాడా? ఏ యువతకైనా ఉద్యోగం వచ్చిందా? ఏ మహిళలన్నా ఆనందంగా ఉన్నారా? నిత్యావసర వస్తువుల ధరలన్నీ అందుబాటులో ఉన్నాయా? మీకు కష్టాలు ఉన్నాయా లేదా? మీకు పేదలు కడుపు నిండా తిండి తినే పరిస్థితి వచ్చిందా? నిన్నే సంక్రాంతి పండుగ అయింది, పండుగ కూడా చేసుకోలేకపోయాం. నేనుంటే సంక్రాంతి కానుక, క్రిస్మస్ గిఫ్ట్లు అన్ని ఇచ్చేవాడు, అన్ని పోయినాయి. ఈరోజు అన్నా క్యాంటీన్ లో 5 రూపాయలకే భోజనం పెట్టా, అది పోయింది, ఎవరా కాదా? ప్రభుత్వ ఉద్యోగులు బాగున్నారా? వాళ్ళ పని అయిపోయింది. ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది జీతాలు పెంచమని అడిగే పరిస్థితులు లేరు. మొదటి తారీఖు జీతం వస్తుందా లేదా? అడిగితే మళ్ళా జైలు పోతాం కాబట్టి అడగకుండా రాజీ పడే పరిస్థితికి వచ్చారు, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క వ్యాపారస్తులు ఏమైనా బాగున్నారా? చిరు వ్యాపారస్తులు బాగున్నారా అని అడుగుతున్నా. కుల వృత్తులు ఇక్కడే వెంకటగిరి. వెంకటగిరి అంటే మనకు గుర్తొచ్చేది చేనేత కార్మికులు, వెంకటగిరి చీర. ఏదైనా వెంకటగిరి మనం ఒకసారి అనుకుంటే చాలా బ్రహ్మాండంగా చీరలు కానీ దోత కానీ ఇవన్నీ తయారు చేసి వెంకటగిరి చీర ప్రత్యేకం. అలాంటి నైపుణ్యం ఉండే చేనేత కార్మికులు ఎవరైనా బాగున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా.